మొన్న నా మింట్ ప్లాంట్ కటింగ్స్ని ఈ పాట్లో వేశాను కదా, సో చాలా బాగున్నది. ఇప్పుడు చక్కగా థ్రైవ్ అవుతుంది. యాక్చువల్లీ మింట్ ప్లాంట్ని గ్రో చేయడం చాలా ఈజీ అనమాట. జస్ట్ కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. సో నేను ఏం చేశానంటే మింట్ ప్లాంట్ని ముందు ఆ కటింగ్స్ని రూట్స్ వచ్చేదాకా వాటర్లో పెట్టుంచి దాని తర్వాత ఇలాగ సాయిల్లో వేస్తాను అనమాట. సాయిల్లో వేసేసిన తర్వాత ఎవ్రీడే కొంచెం వాటర్ వేస్తే చాలు. అలాగని మరీ ఓవర్ఫ్లోయింగ్ వాటర్ వేయకూడదు, ఎందుకంటే ఇప్పుడు అవి బేబీస్ లాగా అనమాట. బేబీస్ చాలా సున్నితంగా చాలా నాజుగ్గా ఉంటారు కదా, అలాగే వీటిని ట్రీట్ చేయాలి. కొన్ని రోజులు అది విత్స్టాండ్ అయ్యి ఆ కొత్త సాయిల్లో అది రూట్స్ డెవలప్ చేసుకునేదాకా కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేస్తే చాలు. దాని తర్వాత మింట్కి ఎక్కువ కేర్ అక్కర్లేదు, చాలా ఈజీగా గ్రో అయ్యే ప్లాంట్ మింట్ ప్లాంట్. సో అప్పుడప్పుడు ప్రూనింగ్ చేస్తూ దాని రూట్స్ మరీ ఓవర్ డెవలప్ అయిపోయినాయి అంటే కంప్లీట్గా రూట్స్ కట్ చేసి మళ్ళీ దాన్ని ఆ మొక్కలు వేసేస్తే సరిపోతుందంటే. ఇప్పుడు చూడాలి ఈ మింట్ కటింగ్స్ గ్రో అవ్వి నా బిర్యానీలో ఎప్పుడు వెళ్తాయో. నెక్స్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్.